హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మన టాపిక్ హైలీ డిమాండెడ్ టాపిక్, ఎక్కువ మంది కోరుకుంటున్న టాపిక్, ఎక్కువ మందికి అవసరమున్న టాపిక్ ఏంటంటే రాబోయే 60 రోజులను బాగా ఉపయోగించుకొని కనీసం 120 మార్కులను ఎలా సాధించాలి, సింపుల్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఎలా 120 మార్కులు సాధించాలి అనే టాపిక్. ఉపాధ్యాయుడు అంటే మీకు తెలుసు, మాకు తెలిసింది చెప్పడం కాదు, మీకు అవసరం ఉన్నది చెప్పడం. కాబట్టి ఈ వీడియో చాలా చాలా అవసరము. ఎందుకంటే దీంట్లో ప్రతి మాట మీ జీవితాన్ని మారుస్తుంది, మీ యొక్క ప్రణాళికకు ఉపయోగపడుతుంది, మీ మార్కులకు తెచ్చిపెడుతుంది, మార్కులతో పాటు మార్పులను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు 120కి పైగా మార్కులు సాధిస్తారు. కానీ వీడియో ప్రారంభించే ముందు ఒక్క మాట, మాకు టైం లేదు, మాకు ఓపిక లేదు, మాకు సమయం లేదు, మరియు మాకు సమస్యలు ఉన్నాయి, మేము కారణాలు చెప్తాం అనే వాళ్ళు ఏ మాత్రం వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి టైం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో విన్నా సరే టైం ఉండదు, మళ్ళీ టైం వేస్ట్. కాబట్టి దయచేసి స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో టైంను వెచ్చించి సక్సెస్ అవుదామనుకున్న వాళ్ళకు మాత్రమే. ఈ టాపిక్ ఎవరికంటే మేము ఇంతవరకు ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు, నష్టం లేదు, మేము మొదటిసారి రాస్తున్నాం, ఇంతవరకు మాకు ఏమాత్రం ఐడియా లేదు, మేము మొదటి ప్రయత్నంలో ఉన్నాము అనే వారికి ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ప్రిపరేషన్ మొదలు పెట్టకపోయినా సరే ఏమాత్రం నష్టం లేదు, మన చేతిలో సమయం చాలినంతగా ఉంది, ఇప్పటికైనా మీరు విజయాన్ని సాధించవచ్చు. నేను చెప్పే మాటలను కనుక మీరు పాటిస్తే తూచా తప్పకుండా మీకు 120 మార్కుల పైన వస్తాయి. ముందుగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవడం, సిలబస్ను తెలుసుకోవడం, మరి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి తెలుసుకోవడం, ఎన్ని మార్కులు ఉన్నాయి తెలుసుకోవడం, మరియు పుస్తకాలను తెచ్చుకోవడం. ఓకే, ముందుగా మీకు సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మార్కులు, ఎంత సిలబస్ కనుక ఉంది అని తెలుసుకోకపోతే మీరు మొదటి స్టెప్పే ఫెయిల్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మరి సిలబస్ మొత్తం తెలుసుకున్న తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏ పుస్తకాలు చదవాలి. ఓకే, నేనైతే ఎవరైనా సరే, చదివిన వారైనా సరే చెప్పే ఒకే ఒక అంశం, తెలుగు అకాడమీ పుస్తకాలు. అవి కన్నతల్లి లాంటివి అని గుర్తుపెట్టుకోవాలి. మరి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎందుకు చదవరు చాలామంది, మరి ఎందుకు చదవలేకపోతున్నారు అని అరా తీస్తే గనక చాలామంది మరి ప్రైవేట్ పబ్లికేషన్లకు ఎందుకు వెళ్తున్నారు గనక అంటే, ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదవండి. లేదు, మాకు దొరకడం లేదు, మేము ఎంత ప్రయత్నించినా సరే దొరకడం లేదు, టైం తక్కువ ఉంది, మరియు పాఠ్యాంశాలన్నీ వివిధ తరగతుల్లో ఉన్నాయి, 6, 7, 8 అని వివిధ తరగతులు ఉన్నాయి. అదే వేరే పబ్లికేషన్ అయితే కనుక అన్నీ ఒకే దగ్గర క్రోడీకరించడం జరుగుతుంది, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తారు, టైం లేదు అనే ఉద్దేశంతోనే ప్రైవేట్ పబ్లికేషన్కు వెళ్తారు. కానీ నా మొదటి సలహా మాత్రం తెలుగు అకాడమీ. ఒకవేళ మాకు ఇవన్నీ కూడా పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు మాత్రమే వేరే పబ్లికేషన్కి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి మీరు. అంటే ఆ పుస్తకంలో అన్ని తెలుగు అకాడమీల సారాంశం ఉందా లేదా, మరియు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయా లేదా, మరి రాసిన రచయిత ఎవరు, అతడు నిష్ణాతుడా కాదా అనే విషయాన్ని తెలుసుకొని మాత్రమే పుస్తకాన్ని తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ప్రిపరేషన్ మొదలు పెట్టిన తర్వాత, మరి పుస్తకాన్ని సగం చదివిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ కొత్త పుస్తకం చదవాలంటే మళ్ళీ మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి మీ చేయాల్సిన పని ఏంటంటే పుస్తకాల ఎన్నిక. మొత్తం సబ్జెక్టులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి, ఒక దగ్గర రాసుకోండి, ఏం సిలబస్ ఉంటాయో తెలుసుకోండి. పుస్తకాల గ్యాదరింగ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. పుస్తకాలు తెచ్చుకున్నారు, సిలబస్ ఉంది, సబ్జెక్టులు ఎన్నో తెలుసు, మార్కులు ఉన్నాయని తెలుసు, మరి ఎలా టైం టేబుల్ వేసుకోవాలి? చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే పుస్తకాలు ఎలాగో తెచ్చుకున్నాం, ఓకే, మరి ఎలా ప్రిపరేషన్? చాలామంది అంటుంటారు విద్యార్థులు, నేను ఒకరోజు మొత్తం తెలుగు చదువుకున్నాను, ఒకరోజు మొత్తం ఇంగ్లీష్, ఒకరోజు సైన్స్, ఒకరోజు మ్యాథ్స్, ఇలా చదువుతారు. చాలా చాలా పొరపాటు. ఎప్పుడే కానీ టైం టేబుల్లో అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి. మరి ఒకసారి బాగా ఆలోచిస్తే మీరు జిమ్కి వెళ్తారు, ఒకరోజు చేతి మొత్తానికి వ్యాయామం, మరొక రోజు మరో చేతికి వ్యాయామం, మరో రోజు మరో కాలుకి వ్యాయామం, మరో రోజు శరీరానికి వ్యాయామం. ఇలా చేయరు. ఇప్పుడే కానీ జిమ్కి వెళ్ళినప్పుడు మొత్తం శరీరానికి మొత్తం మనం వ్యాయామం చేస్తాం.
అంటే ఇక్కడ కూడా ప్రతిరోజు అన్ని సబ్జెక్టులకు మనం ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకోవాలి. మరి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 కనుక చూస్తే మొత్తం సబ్జెక్టుల సంఖ్య 6గా విడగొట్టారు. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్, మెథడ్స్ మొత్తంగా. మరి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సబ్జెక్టుకు టైం టేబుల్ వేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు కనీసం 2 గంటలు వేసుకోవాలి. అంటే మొత్తంగా 6 సబ్జెక్టులు ఇంటూ 2 గంటలు 12 గంటలు. మరి ప్రతిదానికి 2 గంటలే వేసుకోవాలా సార్ అన్ని డౌట్ వస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎక్కువ సిలబస్ ఉన్నది మరియు ఎక్కువ కష్టంగా ఉన్నది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్జెక్టులకు 1 గంట పెంచుకోవాలి. అంటే మొత్తంగా ఎన్ని గంటలు అయ్యాయి? 14 గంటలు అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కష్టంగా ఉన్నాయి, ఒకటి కష్టమైన సబ్జెక్టు, ఒకటి ఎక్కువ సిలబస్ ఉన్నది. కాబట్టి దానికి మాత్రం 3 గంటలు కేటాయించాలి. మొత్తంగా మీ ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది కేవలం 14 గంటలు కూర్చోవడం మాత్రమే. ఎక్కువ రోజులు కాదండి, కేవలం 2 నెలలు మాత్రమే. అంటే దాదాపు 15 సంవత్సరాలు చదివిన మీరు ఉద్యోగం కోసం కేవలం 14 గంటలు చదవలేరా? 15 సంవత్సరాలు దేనికోసం కష్టపడ్డారు? ఉద్యోగం కోసం. ఆ అవకాశం వచ్చింది కాబట్టి జస్ట్ 14 గంటలు 2 నెలలు. ఎంత ఈజీ చూడండి ఒకసారి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్టుకు మీరు 2 గంటలు కేటాయించారు. గంటన్నర లేదా గంటంబావు ఖచ్చితంగా సమాచారాన్ని చదవండి. మరి మిగతా 15 నిమిషాలు రివిజన్కు కేటాయించండి. మిగతా 15 నిమిషాలు ప్రాక్టీస్ బిట్స్ కేటాయించండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్టుకు మీరు 2 గంటలు కేటాయిస్తే గంటంబావు సమాచారం అంటే కాంటెంట్కు కేటాయించండి. మిగతా 15 నిమిషాలు రివిజన్కి కేటాయించండి. మిగతా 15 నిమిషాలు వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ టఫ్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 2 గంటలు చదవండి, అర్ధగంట రివిజన్ చేయండి, అరగంట మీరు ప్రాక్టీస్ పేపర్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఒక సమస్య ఉంది అభ్యర్థులకు. ఏంటంటే సమస్య, మరి మీరు గంటంబావు కనుక 1 గంట 15 నిమిషాలు కనుక చదివితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని టాపిక్లు కవర్ చేయాలి. బాగా గుర్తుపెట్టు, ఎన్ని టాపిక్లు కవర్ చేయాలి. ఎన్ని టాపిక్లు, ఎన్ని పేజీలు కనుక టార్గెట్ పెట్టుకోకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే మీరు 2 గంటలు కూర్చున్నా 3 గంటలు కూర్చున్నా మీకు టార్గెట్ కనుక లేకపోతే ఖచ్చితంగా 2 లేదా 3 పేజీలు మాత్రమే అయిపోతాయి. టార్గెట్ ఉంటే టార్గెట్ పైన ఫోకస్ వెళ్ళి ఏమవుతుందంటే పేజీలు అయిపోతుంటాయి లేదా టాపిక్లు అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో కనుక తీసుకుంటే ఈరోజు మీరు దానికి 2 గంటలు సమయం కేటాయించారు. ఆ గంటంబావులో మీరు పియాజీ చదవచ్చు, కోల్బర్గ్ చదవచ్చు, మరి అవసరమైతే చామ్స్కీ చదవచ్చు, అవసరమైతే కార్ల్ రోజర్స్ కూడా చదవచ్చు. 4 టాపిక్ కవర్ చేయగలమంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చేయగలరు. మరి మొదటిసారి కవర్ చేయకపోయినా సరే మిగతా సమయం 15 నిమిషాలు రివిజన్కు ఉంది. మిగతా 15 నిమిషాలు మళ్ళీ మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా చూసుకుంటారు. మరి 2 గంటలు సరిపోతుందా అంటే మరి ఇలా 3 గంటలు పెంచుకుంటూ పోతే మనకి 24 గంటలు కూడా సరిపోదు. కాబట్టి సింపుల్ లాజిక్ చెప్తున్నాను, ప్రతి సబ్జెక్టును తీసుకోండి 100%, దానికి 2 గంటలకు సమయం కేటాయించండి. ఎందుకు 2 గంటలు అంటే మిగతా సబ్జెక్టులకు కూడా మనం టైం కేటాయించాలి. కాబట్టి మీకు కొంచెం ఓపిక ఉంది 14 గంటలు, ఓపిక లేదు 12 గంటలే. మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నారు, గంటంబావు అని చెప్పాను, అంటే 1 గంట 15 నిమిషాలు, మిగతా 15 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు రివిజన్ అని చెప్పాను, మిగతా 15 నిమిషాలు జస్ట్ ప్రాక్టీస్ బిట్స్. అంటే ఏ సబ్జెక్టు తీసుకున్నా చదవడం, రివిజన్, ప్రాక్టీస్ బిట్స్, చదవడం, రివిజన్, ప్రాక్టీస్ బిట్స్. మరి మీకు మ్యాథ్స్ టఫ్, అప్పుడు తక్కువ టాపిక్లు తీసుకోండి, ఎక్కువ టాపిక్లు తీసుకోండి, తక్కువ టాపిక్ తీసుకోండి, తక్కువ రివిజన్ చేయండి, తక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఎందుకంటే మీకు టఫ్ కాబట్టి. టఫ్ అనేటువంటి పదం ఉన్నప్పుడు, కష్టము అనే పదం ఉన్నప్పుడు మీరు సమాచారాన్ని తగ్గించండి, కంటెంట్ను తగ్గించండి, పేజీల సంఖ్యను తగ్గించండి. తగ్గించకపోతే భయం స్టార్ట్. ఎక్కువ చదివారనుకోండి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ రివిజన్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఒక పుస్తకాన్ని తీసుకుంటే దాదాపు 400 పేజీలు ఉంటుంది. ఎగ్జాంపుల్ 400 పేజీలో సగం ప్రాక్టీస్ బిట్సే ఉంటాయి. ఏ పుస్తకం తీసుకున్నా మీరు కనీసం కూర్చున్నప్పుడు పేజీల ప్రకారం చూస్తే 5 నుంచి 10 పేజీలు, లేక టాపిక్ల ప్రకారం చూస్తే 4 నుంచి 5 టాపిక్లు ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రణాళిక మీరు ఎంత ఈజీగా, ఎంత కష్టపడ్డా సరే 45 రోజులు మాత్రమే, 45 రోజుల్లోనే పూర్తవుతుంది. 45 రోజుల్లోనే
యాక్చువల్గా మీరు ప్రణాళిక ప్రకారం చదివితే 30 రోజుల్లోనే పూర్తవుతుంది. కానీ నేను 45 రోజులు అంటున్నాను. ఎందుకంటే మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినా, లేక టైం సరిపోకపోయినా, అకస్మాత్తు సంఘటన జరిగినా, ఏదైనా అకస్మాత్తుగా ఖచ్చితంగా పోవాల్సి వచ్చినా ఖచ్చితంగా ఇది 45 రోజులే పూర్తవుతుంది. మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా, ప్రతి సబ్జెక్టు తీసుకోవాలి. ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే పేజీల సంఖ్య ప్రకారం కావచ్చు, లేక టాపిక్ల ప్రకారం కావచ్చు, ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి. ఈ టైంలో ఇది ఖచ్చితంగా కంప్లీట్ కావాలి. మరి ఫాస్ట్గా చదవాలా, స్లోగా చదవాలా? మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, చాలామందికి తెలియని నిజం ఏంటంటే ఫాస్ట్గా చదవాలి. మరి ఫాస్ట్గా ఎందుకు అంటే ఫాస్ట్గా చదివేటప్పుడే మీకు ఏకాగ్రత ఉంటుంది. స్లోగా చదివితే మీకు ఏకాగ్రత ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. కారులో వేగంగా వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా రోడ్డు పైనే ఫోకస్ చేస్తారు. స్లోగా వెళ్తున్నప్పుడు ఎవరు పిలిచినా మాట్లాడతారు, వాటర్ తాగుతారు, టేప్ రికార్డ్ ఆన్ చేస్తారు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడతారు, తినుబండరాలు తింటారు. కాబట్టి ఫాస్ట్గా చదవాలి. ఫాస్ట్గా చదివితే ఏకాగ్రత, ఫాస్ట్గా చదివితే సిలబస్ అవుతుంది. ఫాస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఏకాగ్రత ఉంటుంది. చాలామంది స్లోగా అనుకుంటారు. ఫాస్ట్ ఉంటే అటెన్షన్గా ఉంటారు, టెన్షన్ ఉండదు. మరి మరొక మాట మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రాక్టీస్ పేపర్లు ఎప్పుడు చేయాలి? తర్వాత ప్రీవియస్ పేపర్లు ఒక్కసారి ఒక రౌండ్ అయిపోయిన తర్వాత, ఒక పార్ట్ టైమ్స్ అని అయిపోయిన తర్వాత ఏదైనా పుస్తకంలో ప్రీవియస్ పేపర్ ఉంటే చేయాలి. ఎందుకు చూడాలి, ఎందుకు చేయాలి అంటే ఎలా ప్రశ్నలు ఇస్తున్నాడు, ఎలా మార్చి ఇస్తున్నాడు, ఏ టాపిక్ల నుంచి ఇస్తున్నాడు అనేది అప్పుడే మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలోనే ఒకసారి తిప్పి చూడాలి. ఏ స్టాండర్డ్ పుస్తకమైనా సరే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ప్రాక్టీస్ పేపర్లు పెడుతున్నారు కూడా. కాబట్టి మీరు అలాంటి పుస్తకాలు ఎన్నుకోవాలి. మరి చదివేటప్పుడు మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. చదివేటప్పుడు పుస్తకం ముందు పెట్టుకోగానే నిద్ర వస్తుంది అంటారు చాలామంది. కొందరేమో కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది అంటారు. మరికొందరేమో నా సమస్యలు గుర్తుకొస్తున్నాయి అంటారు. ఒక్కటే ఒక టెక్నిక్ చెప్తాను సింపుల్గా. మీరు చేయాల్సిందల్లా, మీకు ఏదైనా ఒక సమస్య వస్తుంది గుర్తుకొస్తున్నప్పుడు మీరు అందరికీ తెలిసిన టెక్నిక్ ఏంటంటే డీప్ బ్రీత్. అంటే శ్వాస బాగా తీసుకొని వదిలేయాలి. ఆ వదిలేసే క్రమంలోనే మీ సమస్యలను కూడా వదిలేసేయాలి. అంటే మీరు డీప్ బ్రీత్ తీసుకొని వదిలేస్తున్నారంటే మీ సమస్య గుర్తుకొచ్చింది, దాన్ని మర్చిపోవడానికి దాన్ని వదిలేస్తున్నారు అని లెక్క. లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి, నాకు జాబ్ రాకపోతే ఏంటి నా పరిస్థితి, మిగతా వాళ్ళకు వస్తే నా పరిస్థితి ఏంటి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, అప్పుడు నేను బాధపడాలా? ఎన్ని రోజులు కష్టపడాలి? కేవలం 2 నెలలు మాత్రమే కష్టపడాలి. తర్వాత కష్టపడదామన్నా కూడా సమయం ఉండదు, అవకాశాలు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. మరొక అంశం మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు లేచిన వెంటనే టఫ్ సబ్జెక్ట్ తీసుకోరాదు. ఎప్పుడే కానీ లేచిన వెంబడే ఈజీ సబ్జెక్ట్, పడుకునే ముందు ఈజీ సబ్జెక్ట్, మధ్యలోనే ఈ టఫ్ ఈజీ మార్చుకుంటూ ఉండాలి తప్ప పొరపాటును కూడా పడుకునే ముందు టఫ్ సబ్జెక్టు, లేచిన తర్వాత టఫ్ సబ్జెక్ట్ తీసుకుంటే మొత్తం ప్రిపరేషన్ మొత్తం గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే టెక్నిక్లు బాగా ఫాలో చేయండి. ఇది చిన్నవి కావచ్చు, కానీ ఇది మార్కులు కాదు, మార్పులు కూడా తీసుకొస్తాయి. ఫస్ట్ మార్పులు కావాలి. అంటే మీ శరీరంలో కావచ్చు, మీ ఆలోచన విధానంలో మార్పులు, అంటే చేంజెస్ వస్తేనే మార్కులు వస్తాయి. ఫస్ట్ మీరు మారాలి. మరి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే, చదువుకుందామన్నా ఏదైనా మంచి పని మొదలుపెట్టినా సరే సమస్యలు ఖచ్చితంగా వస్తాయి 100%. అది కుటుంబ రూపంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వైవాహిక సమస్యలు కావచ్చు, ఏదైనా. బట్ దాన్ని సున్నితంగా పెద్ద ఇష్యూలు చేసుకోకుండా సున్నితంగా తిరస్కరించి దాని గురించి ఆలోచించడం మర్చిపోండి. ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే ఎవరైనా సహాయం తీసుకోండి. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సహాయం పరంగా కావచ్చు, తీసుకోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు. హెల్ప్ తీసుకొని ఈ బాధ్యతల్ని వారికి అప్పచెప్పండి. ప్రశాంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఒక్కసారి ప్రిపరేషన్ మొదలు పెట్టిన తర్వాత అవాంతరాలు వచ్చిన వాటి సున్నితంగా మనం తిరస్కరించి వాటి ప్రభావం ఈ పుస్తకాల పైన పడద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, 100%. ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో కూడా సమస్య వస్తూ ఉంటుంది. కానీ మీరు సున్నితంగా తిరస్కరించి సింపుల్గా ఏదైనా విషయానికి నో చెప్పి, మొహమాటం లేకుండా, ఇబ్బంది లేకుండా అవతల వారికి నో చెప్పి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మొహమాటం లేకుండా నో చెప్పినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు. పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం, పిలిచిన ప్రతి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, పిలిచిన ప్రతి చోటికి వెళ్ళడం, వచ్చిన తర్వాత పుస్తకం ముట్టడం, మళ్ళీ ఆ విషయాలు గుర్తురావడం చాలా ఇబ్బంది. కాబట్టి పొరపాటున సున్నితంగా తిరస్కరించండి. ఆ యొక్క సమస్య యొక్క
ఫలితం మీ యొక్క చదువుపై ప్రభావితం కాకుండా చూసుకోండి. ఈ 2 నెలలు కూడా మనం ఐసీయూలో ఉన్న బేబీలాగా జాగ్రత్త పడదాం. చిన్న చిన్న సుఖాలకు, చిన్న చిన్న అంశాలకు దూరంగా ఉందాం. ఎందుకంటే మనం లైఫ్లో సాక్రిఫైస్ చేద్దాం, కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అంటే చిన్న వాటి కోసం పెద్ద వాటిని త్యాగం చేస్తే మీకు తెలుసు కాంప్రమైజ్ అని. సాక్రిఫైస్ అంటే పెద్దవాటి కోసం చిన్న చిన్న వాటిని త్యాగం చేస్తే దాన్ని ఏమంటారంటే సాక్రిఫైస్ అంటారు. మనం సాక్రిఫైస్ స్టేజ్లో ఉందాం. మరి చదివే వాతావరణం ఎలా ఉండాలంటే దయచేసి మనుషులు కనిపించకుండా ఉంటే చాలా బాగుంటుంది. కనిపిస్తే మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఈ 2 నెలలు మనం జాగ్రత్తగా మనుషులకు దూరంగా ఉందాం, ఒంటరిగా ఉందాం, పుస్తకాలతో ఉందాం. మనుషులతో దగ్గర అయ్యే కొద్దీ పుస్తకాలతో దూరంగా ఉంటాం. కాబట్టి మరి మీరు బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి సార్, ఎప్పుడు చదివేనా అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కాస్త బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో కూడా ఎలాంటి సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఉంటే వినకండి, వెళ్ళకండి దయచేసి. అది ఇంపాక్ట్ పడుతుంది. దయచేసి మీకు ధైర్యం ఉంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఆన్ చేస్తే కనుక మిస్ కాల్ వస్తుంది, చూడాలనిపిస్తుంది. లేక ఎవరైనా ఫోన్ చేయకపోయినా సరే ఎవరు చేయట్లేదే నన్ను మొత్తం మర్చిపోయినట్టున్నారని మనమే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధైర్యం ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. మరొక ముఖ్యమైన జాగ్రత్త, మీరు చదివేటప్పుడు మొదటి సందర్భంలో మీరు పెన్నుతో నోట్ చేసే అవకాశం కనుక ఉంటే, అలవాటు ఉంటే ముఖ్యంగా మీరు 4 రకాల పెన్నులు వాడండి. ఎందుకంటే అండర్లైన్ చేసే క్రమంలో ఏమవుతుందంటే మొదటిసారి చదివిన తర్వాత రెండోసారి చదివేటప్పుడు ఈ పాయింట్ నేను మిస్ చేశాను అనుకుంటారు. కాబట్టి మొదటిసారి రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను, గ్రీన్ పెన్ను ఇలా ఉపయోగించండి. ఉంటే గనక మరియు ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు అభ్యర్థులు చేసే ప్రముఖ మిస్టేక్ ఏంటంటే అండర్లైన్ చేస్తుంటారు. అండర్లైన్ చేస్తే రెండోసారి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కన్ను ఖచ్చితంగా ఆప్షన్ పైకి వెళ్తుంది. కాబట్టి మీరు ఆన్సర్ని గుర్తుపట్టలేరు. ఈ పాయింట్ చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇవి చిన్న పాయింట్లే బాగా, కానీ మనకు చాలా ఇబ్బంది పెడతాయి. పడవకు రంధ్రం చిన్నదే, కానీ సముద్రంలో పడవను ముంచేస్తుంది. కాబట్టి చిన్న తప్పు పెద్ద తప్పు ఉండదు, తప్పు మాత్రమే ఉంటుంది. చదివేటప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న షార్ట్ కట్స్, ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్తో మీరు పరీక్షకు వెళ్ళరు, చాలా సబ్జెక్ట్తో పరీక్షకు వెళ్తారు. కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. అంటే పరీక్షలో అన్ని సబ్జెక్టులు ఒక్కసారి వచ్చినప్పుడు కొన్నిటికి షార్ట్ కట్ కూడా, ట్రిక్స్ కూడా, అండర్లైన్ కూడా, మీరు కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే మీరు మొదటగా సిలబస్ని గ్యాదర్ చేయండి, పుస్తకాలను గ్యాదర్ చేయండి, ప్రతి సబ్జెక్టుకు కేటాయించండి. ప్రతి సబ్జెక్ట్ కేటాయించిన తర్వాత వాటికి టైం కేటాయించి చదవడానికి, రివిజన్కు, ప్రాక్టీస్ బిట్స్కు ఖచ్చితంగా కేటాయించాలి. మరియు కేటాయించిన సమయంలోనే మీరు ఎన్ని పేజీలు చదవాలనుకుంటున్నారో లేదా ఎన్ని టాపిక్లు చదువుకోవాలనుకుంటున్నారో టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకోకపోతే పేజీలు ముందుకెళ్ళదు, సిలబస్ ముందుకెళ్ళదు. కాబట్టి సిలబస్ అయ్యే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్ని సబ్జెక్టులు అయ్యే కొద్దీ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మినిమం 45 రోజుల్లో మీరు పూర్తి చేస్తారు. 2 సార్లు 3 సార్లు రివిజన్ అవుతుంది. ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, సమాచారం కూడా పూర్తవుతుంది. కాబట్టి అభ్యర్థులు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. నేను సాధించగలను అనే నమ్మకంతోనే ప్రిపరేషన్ మొదలు పెడతాం. సాధారణంగా నా వల్ల కాదేమో, పరీక్ష మనం పాస్ అవుతామని రాస్తాం తప్ప ఫెయిల్ అవుతామని రాయం. కాబట్టి ఇది ఎవరికైనా కామన్ ప్రొసీజర్. చదవడం, మార్కులు తెచ్చుకోవడం. బాగా మార్కులు రావాలంటే బాగా చదవడం, అంతే సింపుల్. కాబట్టి ముందుగా మీరు ఆత్మవిశ్వాసం, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలు వచ్చిపోయేవి, కానీ అవకాశాలు ఇలాంటివి మళ్ళీ రావడం కష్టం. తర్వాత మీకు సమయం ఉన్నా, ఓపిక ఉన్నా నోటిఫికేషన్లు ఉండవు. చాలామంది ఒక డౌట్ అడుగుతారు, మరి ఏంటి సార్ మాకు కొన్ని సబ్జెక్టులు మేము కోచింగ్ పోవాలా, మాకు ఏ మాత్రం అర్థం కావట్లేదంటే ఎన్నో ఆన్లైన్ యాప్లు ఇప్పుడు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయి. మీరు వెతికి పట్టుకోవడమే. ఆ సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే మీరు ఆన్లైన్ యాప్ తీసుకుంటే బెటర్. అన్ని ఆన్లైన్ యాప్, అన్ని పుస్తకాలు, అన్ని సొంతంగా ప్రిపరేషన్ అంటే కూడా కొంతమంది కష్టం. కాబట్టి మీకు కష్టమైన సబ్జెక్టుకు సంబంధించి చదివినా అర్థం కాదు అన్నప్పుడు మాత్రమే ఆన్లైన్కి వెళ్ళండి. ఎక్కువగా మనం పుస్తకం ముందు కూర్చునే కొద్దీ రోజులు గడిచే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగి సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్లోకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ బిట్స్ ప్రారంభించినంత వరకు భయం, ప్రారంభించిన తర్వాత అభయం. ఎందుకంటే సిలబస్ అయిపోతుంది, సిలబస్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ అవుతుంది, ప్రాక్టీస్ బిట్స్. కాబట్టి ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ధైర్యం పెరిగినప్పుడు నేను ఎవరు కూడా ఆపలేరు.
ఖచ్చితంగా నీకు మార్కులు వస్తాయి. మరొక పాయింట్ ఏంటంటే, మీకు బాగా డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి, బయటికి చదవండి. కాసేపు బయటికి చదివినప్పుడు బయటి ఆలోచన రాకుండా మీరు మాట్లాడేది మీ చెవులకు వినపడి మీరు ఇంకా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. డీప్ బ్రీత్ తీసుకొని ఆ సమస్యలను శ్వాసతో పాటు వదిలేసేయండి. లేక సమస్యలను ఒక్కసారి మీకున్న సమయం గుర్తు తెచ్చుకొని, జాబ్ వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది, ఇలా గుర్తు చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏమి చదవాలి, ఎలా చదవాలి కాదు, ఎందుకు చదవాలో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక సామెత ఉంది మనకు, ఆకలేసినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు. కాబట్టి ఇక్కడ అన్నము ఆకలి రెండు ఒకే సమపాలనలో ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీ ఆకలిని తీర్చుకుంటారని మీ జంగం విశ్వనాథ్.